కేదార్ దాత్రికి మేఘన లెటర్ తీసుకుని సంతోషంగా వెళ్తూ ఉంటే ఇద్దరికీ ఏమీ అర్థం కాక ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. అప్పుడే అంతకుముందు జరిగింది చూపిస్తూ ఉంటారు. నిషి ఒక లెటర్ రెడీ చేసేసి ఇప్పుడు ఈ లెటర్ని కేదార్ రాసిన లెటర్ని మార్చబోతున్నాం అత్తయ్య అని చెప్పి ఉంటుంది. అలా కేదార్ లెటర్ తీసుకుని వస్తూ ఉంటే కాచి కావాలనే కేదార్కి డాష్ ఇచ్చేస్తుంది. కేదార్ చేతిలో ఉన్న గ్రీటింగ్ కార్డు కాస్త కింద పడిపోతుంది. ఈ లోపల సారీ సారీ కేదార్ అని కాచి చెప్తూ ఉంటే నిషి గ్రీటింగ్ కార్డులో ఉన్న ఆ లెటర్ని మార్చేసి ఉంటుంది. అయ్యో నేను చూసుకోలేదు సారీ కాచి అని కేదార్ కూడా చెప్పేసి కింద పడిన మార్చిపెట్టిన ఆ లెటర్ని గ్రీటింగ్ కార్డ్ని పట్టుకొని కేదార్ వెళ్ళిపోతాడు. నాకు లవ్ అట్ ఫస్ట్ సైట్ మీద అసలు నమ్మకం లేదు మేఘన. నిన్ను చూడగానే నేను లవ్లో పడిపోయాను. నిన్ను చూసేంత వరకు నేను లవ్ అట్ ఫస్ట్ సైట్ అంటే నమ్మలేదు తెలుసా. నువ్వు ఐజీ కూతురు అన్న ఒక్కగానొక్క కారణం చేత నేను నీకు ఐ లవ్ యూ చెప్పకుండా భయపడుతూ ఉండిపోయాను. ఐ లవ్ యూ మేఘన, ఐ లవ్ యూ అని అందులో రాసి ఉంటుంది. ఇది మనం చేసింది. ఇప్పుడు చూడు ఈ జగదాత్రి కేదార్లకి నేను ఎలాంటి సినిమా చూపిస్తానో ఇప్పటి నుంచి మీరు ఫుల్గా ఎంటర్టైన్ అవుతారు అన్నట్లుగా ఆడియన్స్కి నిషి చెప్తూ ఉంటుంది. ఇప్పుడు పెళ్లి వరకు తీసుకువెళ్తాను కదా అని నిషి అనడంతో సూపర్ అమ్మి అని వైజయంతి అంటుంది. అన్నట్లు బామ్మ లెటర్ ఇచ్చేటప్పుడు కేదార్ ఎందుకు సారీ చెప్పాడు అని మేఘన అడగడంతో నేను పెద్దదాన్ని కదా మీ పెళ్ళికి అంగీకరిస్తానో లేదో అని అలా చెప్పాడులే అంతేలే అని బామ్మ చెప్పడంతో ఓ అంతేనా పద వెళ్దాం అంతే అని మేఘన వాళ్ళు వెళ్ళిపోతారు. ఇక దాత్రి చాలా కోపంగా చూస్తూ ఉంటే నేను అయిపోయాను బాబోయ్ అంటూ కేదార్ అక్కడి నుంచి పరుగులు పెట్టి పారిపోతూ ఉంటాడు. దాత్రి వెంటపడుతూ ఉంటుంది. రాత్రి అయిన తర్వాత దాత్రి గార్డెన్లో కూర్చొని ఆలోచిస్తూ ఉంటే మా శ్రీమతి గారు ఎక్కడా అని కేదార్ వెతుక్కుంటూ దాత్రి దగ్గరికి వచ్చి ఏంటి దాత్రి ఇంకా నీకు కోపం తగ్గలేదా అని బ్రతిమిలాడుతూ ఉంటాడు. ఇంకా వీళ్ళకేమో కోపాలు తాపాలు అని సాంగ్ వేస్తూ ఉంటే కేదార్ దాత్రిని బ్రతిమిలాడుకుంటూ ఉంటారు. చివరికి దాత్రి కూల్ అవుతుంది. రా దాత్రి వెళ్దామని ఒకరి చేయి ఒకరు పట్టుకొని లోపలికి వెళ్తారు. లోపలికి వచ్చిన తర్వాత కూడా దాత్రి కేదార్ సంతోషంగా డ్యాన్స్ చేస్తూ వాళ్ళ గదిలోకి వెళ్ళి పడుకొని నిద్రపోతూ ఉంటారు. తెల్లవారగానే బామ్మ బట్టలు సర్దుకుంటూ ఉంటే మేఘన పరిగెత్తుకుంటూ వచ్చి బామ్మ అంటూ బామ్మని తిప్పి పడేస్తుంది. నీకు పెళ్ళైన తర్వాత అది చూసి వెళ్ళిపోదాం అనుకుంటే ఇప్పుడే నన్ను పైకి పంపించేలా ఉన్నావే అని బామ్మ ఆయాసపడుతూ ఉంటుంది. నాకు కొడుకో కూతురో పుట్టే వరకు నువ్వు ఉండేలా నేను ప్లాన్ చేస్తూ ఉంటే నువ్వేంటే బామ్మ ఇలా మాట్లాడుతున్నావు. కేదార్ రాసిన లెటర్ చదువుతూ ఉంటే నాకు ఎంత సంతోషంగా ఉందో. నాకు చాలా చాలా సంతోషంగా ఉంది అని కేదార్ రాసిన లెటర్ని పదే పదే తలుచుకుంటూ మేఘన మురిసిపోతూ సిగ్గుపడుతూ ఉంటుంది. ఐ లవ్ యూ మేఘన అన్న మాటల్ని పదే పదే తలుచుకుంటూ ఉంటుంది. తర్వాత త్రిపాఠి ఒక చోట కొబ్బరి బోండం తాగుతూ ఉంటే అప్పుడే సిరి వాళ్ళ అత్తయ్య రాగిని ఇద్దరు ఫ్రూట్స్ కొనడానికి అక్కడికి వచ్చి ఉంటారు. అప్పుడు సిరిని చూసిన త్రిపాఠి ఈ అమ్మాయిని ఎక్కడో చూశానే ఎక్కడా అని గుర్తు చేసుకుంటూ వెంటనే తన మొబైల్లో మీనన్ పంపించిన సిరి ఫోటోని పోల్చుకుంటూ ఉంటాడు. ఎందుకైనా మంచిది ఒకసారి బాయ్కి ఈ ఫోటో తీసి పంపిద్దాం క్లారిఫై చేసుకుంటే సరిపోతుంది అని సిరిని ఒక ఫోటో తీసుకొని వెంటనే మీనన్కి పంపించేసి వెంటనే కాల్ చేస్తూ ఉంటాడు. అవును జేడీ చెల్లెలు తినే నాకు కావాల్సింది జేడీ నీకు చెక్ పెట్టేస్తున్నా అని మీనన్ చెప్తూ ఉంటాడు. ఇప్పుడు ఏం చేయాలి బాయ్ అని త్రిపాఠి అడగడంతో త్రిపాఠి నాకు ఆ అమ్మాయిని ఫాలో అవ్వు. ఆ అమ్మాయి ఇంటి అడ్రస్ అంటే జేడీ అడ్రస్ నాకు తెలిసేలా చెయ్యి అని అంటే అంతెందుకు ఈ అమ్మాయిని ఎత్తుకొచ్చేస్తే ఒక పని పూర్తయిపోతుంది కదా అని త్రిపాఠి అంటాడు. నాకు కావాల్సింది ఆ అమ్మాయి ఒక్కతే కాదు జేడీ ఫ్యామిలీ మొత్తం కావాలి. జేడీ ఫ్యామిలీని మొత్తం కూడా ఒక్కొక్కరి ప్రాణాలు తీస్తూ ఉంటే ఆ జేడీ విలవిలలాడిపోవాలి. నాకు అది కావాల్సింది. జస్ట్ ఆ అమ్మాయిని ఫాలో అయ్యి నాకు అడ్రస్ చెప్పు అని మేనన్ చెప్తూ ఉంటాడు. తర్వాత దాత్రికి కిరణ్ రమ్య దగ్గర నుంచి ఫోన్ వస్తుంది. ఏంటి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉందా అని అడగడంతో ఈ ఇంట్లో నుంచి ఎవరు అయితే ఇప్పటి వరకు బయటికి రాలేదు అని కిరణ్ రమ్య చెప్తూ ఉంటారు. మీరు అదే ఇంటి మీద నిఘా పెట్టండి. ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ అభి తప్పించుకోవడానికి వీల్లేదు అని దాత్రి చెప్తూ ఉంటుంది. మేము కూడా స్టార్ట్ అయిపోయాము 20 మినిట్స్లో అక్కడ ఉంటాము అని దాత్రి ఫోన్ పెట్టేస్తుంది. అసలు అభి ఇదే అడ్రస్లో ఇదే లొకేషన్లో ఉంటాడని జేడీ మ్యాప్కి ఎలా తెలుసు అని రమ్య అడగడంతో ఒకసారి మన కస్టడీ నుంచి తప్పించుకున్న తర్వాత జేడీ మ్యామ్ అంత తేలిగ్గా వదిలిపెడతారా వాడిపై నిఘా పెట్టి ఉంటుంది అని కిరణ్ చెప్తూ ఉంటాడు. అవునవును కరెక్టేనని రమ్య అంటుంది. అప్పుడే సిరి దగ్గర నుంచి ఫోన్ రావడంతో అక్క ఎవరైనా డౌట్గా అనిపిస్తే నువ్వు ఫోన్ చేయమని చెప్పావు కదా ఇక్కడ ఎవరో ఒకతను నన్ను చూసి ఫోటోలు తీసుకుంటున్నాడక్క అని చెప్పడంతో సరే నువ్వు సెల్ఫీలు తీసుకుంటున్నట్లు అతని ఫోటో పంపించు అని చెప్పడంతో వెంటనే సిరి ఫోటో పంపిస్తుంది. త్రిపాఠి అని దాత్రి చెప్పగానే అంటే మీనన్ మనిషి అక్క అని సిరి అడుగుతుంది. అవును అని దాత్రి చెప్పడంతో ఇప్పుడు ఎలా అక్క నేను అత్తయ్య ఇంటికి వెళ్ళటానికని ఫ్రూట్స్ తీసుకుంటూ ఉంటే
ఇప్పుడు అయితేనేమో ఇలా ఫాలో అవ్వటానికి రెడీగా ఉన్నట్లున్నాడు. ఇంటికి వస్తే ప్రాబ్లం కదా అక్క అని అడుగుతూ ఉంటే, చూడు నువ్వు నేరుగా ఇంటికైతే రాకు. అతను నిన్ను ఫాలో అవుతున్నట్లు ఉంటే అసలే ఇంటికి రాకూడదు అని ధాత్రి చెప్తూ ఉంటుంది. మరి ఎలా అక్క? ఇక్కడ అత్తయ్య నాతో పాటే ఉంది. ఇంటికి వద్దని చెప్తే 1,00,000 ప్రశ్నలు వేస్తుంది. అత్తయ్య నుంచి అత్తయ్యకి సమాధానం చెప్పడం చాలా కష్టమక్క అని సిరి అంటుంది. ఆ మీనన్‌కి మన ఇంటి అడ్రస్ కావాలి. అందుకే నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంటికి రాకూడదని చెప్తున్నాను సిరి. నువ్వు ధైర్యంగా ఉండు అని ధాత్రి చెప్తుంది. అయితే సిరి నువ్వు ఒక పని చేయి, ఇంటికి రాకు అని కేదార్ ఏదో ఒక ప్లాన్ చెప్తూ ఉంటాడు. నువ్వు అక్కడ వెయిట్ చేస్తూ ఉండు, మేము వచ్చేస్తాము అని చెప్పడంతో సరే అలాగేనని సిరి అంటుంది. నేను సిరికి అయితే ధైర్యం చెప్పాను కానీ నాకు చాలా భయంగా ఉంది ధాత్రి. సిరి మేనేజ్ చేయగలదా అని కేదార్ అంటే, అక్కడున్నది ఎవరనుకుంటున్నావు? జగదాత్రి చెల్లెలు సిరి. నాలాగే తెలివిలోనూ తెగింపులోనూ ఏమాత్రం తీసిపోదు. మనం అభి లెక్కని సెటిల్ చేద్దాం పదా అని ధాత్రి అంటుంది. అత్త ఫ్రూట్స్ కొననవసరం లేదు రా అంటూ రాగిణిని సిరి లాక్కు వెళ్ళిపోతూ ఉంటుంది. ఏంటే ఫ్రూట్స్ కొందామని వస్తే ఫ్రూట్సే కొనివ్వకుండా ఇలా లాక్కు వచ్చేసావు, ఏమైందే నీకు అని రాగిణి అరుస్తూ ఉంటుంది. అరే వీళ్ళు వెళ్ళిపోతున్నారే అని త్రిపాఠి వెనకాలే కారులో ఫాలో అవుతూ ఉంటాడు. అబ్బా కడుపు నొప్పత్తా, భరించలేకపోతున్నాను, ఉన్నట్లుండి కడుపు నొప్పి వచ్చింది, నేను భరించలేకపోతున్నాను అన్న ఏదైనా ఒక హాస్పిటల్కి తీసుకెళ్ళండి అన్నా అని సిరి డ్రైవర్కి చెప్పడంతో అవునవును దగ్గరలో ఉన్న హాస్పిటల్కి పద అని రాగిణి చెప్తూ ఉంటుంది. తర్వాత ధాత్రి కేదార్ రావడంతో జై హింద్ మ్యామ్, అసలు అభి ఇక్కడికి వస్తాడని మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు, మీరు ఎలా కాన్ఫిడెంట్గా చెప్తున్నారు అని కిరణ్ రమ్య అడుగుతూ ఉంటారు. ఎందుకంటే అభి జాను మల్లిక ఇక్కడే ఉంటారు కాబట్టి. ఎందుకంటే అభి ఏదో ఒక రోజు పోలీసుల ముందు కూర్చోవలసి వస్తుందని ముందే ఎక్స్పెక్ట్ చేసి ప్రతి గురువారం మల్లికని కలవటానికి వస్తూ ఉంటాడు. మల్లిక గురించి ఈ లోకానికి ప్రపంచానికి తెలియకుండా జాగ్రత్త పడ్డాడు అని ధాత్రి చెప్తే అవును జేడి 1 మంత్ అభి మొత్తం సీసీ ఫుటేజ్ని చెక్ చేసి మరీ ఇన్వెస్టిగేషన్ చేసి మరీ ఈ ఇన్ఫర్మేషన్ని కనిపెట్టింది అని కేదార్ చెప్తూ ఉంటాడు. అభి ప్రతి గురువారం ఈ ఇంటికి వస్తాడు. తర్వాత ఒక ఎన్జిఓ దగ్గరికి వెళ్తాడు. ఎన్జిఓ దగ్గర కారుని పార్క్ చేసి తిరిగి 20 నిమిషాల్లో వేరొక కారులో బయలుదేరి ఇంటికి వెళ్తాడు. మళ్ళీ ఎన్జిఓ దగ్గరికి వచ్చి అదే కారులో ఇంటికి వెళ్ళిపోతాడు. ఇదంతా కూడా ఎన్జిఓ దగ్గరికి వెళ్ళి ఇన్వెస్టిగేషన్ చేసి సీసీటీవీ ఫుటేజ్ అంతా ఆధారంగా కనిపెట్టిన విషయం అని ధాత్రి వివరం చెప్తూ ఉంటుంది. అసలు ఎలాంటి ఎవిడెన్స్లు దొరకవని చేతులెత్తేసిన సమయంలో మీరు ఇంత ఇన్ఫర్మేషన్ సాధించారు, యు ఆర్ గ్రేట్ అని కిరణ్ రమ్య జేడీని పొగుడుతూ ఉంటారు. ఇప్పుడు మనం అభిని పట్టుకుంటేనే దీనికంతటికీ ఫలితం ఉంటుంది, అసలు వదలకూడదు. 2 వీక్స్ నుంచి అభి ఇక్కడికి రాలేదు, ఈ రోజైతే ఖచ్చితంగా వస్తాడని నా నమ్మకం అని జేడీ కేడీ ఇద్దరూ కూడా మాస్క్ పెట్టుకుంటూ ఉంటారు. ఇక అక్కడున్న ఇంటిని జేడీ గమనిస్తూ ఉంటుంది. చుట్టూ కూడా మీనన్ మనుషులు ఉన్నారు అని జేడీ చెప్పడంతో అంటే అభి ఇంట్లోనే ఉన్నాడన్నమాట అని కేదార్ అంటాడు. పదండి వెళ్దాం అని వాళ్ళు వస్తూ ఉంటే రౌడీలు వీళ్ళని గమనించేసి రే పోలీసులు రా, నేను వెళ్ళి బాయ్కి చెప్తాను, నువ్వు వెళ్ళి వీళ్ళని చూసుకో అని ఒక రౌడీ లోపలికి పరుగులు పెడుతూ ఉంటాడు. ఇక కిరణ్ రమ్య వెనుక సైడ్ నుంచి వెళ్తూ ఉంటే ధాత్రి కేదార్ ముందు వైపు నుంచి రౌడీలని కుమ్మేస్తూ లోపలికి వస్తూ ఉంటారు. దేవా కూడా చూసేసి వాళ్ళపై దాడి చేస్తూ ఉంటాడు. లోపలేమో అభి ఒక అమ్మాయితో ముచ్చట్లు పెట్టుకుంటూ గిల్లుకుంటూ గిచ్చుకుంటూ ఉంటాడు.